ఏడిహెచ్డి. ఈవెన్ బిల్ గేట్స్ కూడా ఒకప్పుడు చిన్నప్పుడు ఏడిహెచ్డి ఉండేది. అంతెందుకండి, మనలోనే ఈ మధ్యన ఏడిహెచ్డి ఫీచర్స్ మొదలవుతున్నాయి. హైపర్ యాక్టివిటీ అంటున్నాం, ఒక పక్కనేమో అటెన్షన్ డెఫిషియన్సీ. అంటే ఇవి రెండు వేరు వేరు లక్షణాలా, లేదా రెండు కలిపి ఒక్కటే పిల్లల్లో ఉండే అవకాశం ఉందా? ఇట్ ఈస్ నాట్ దట్ దే డోంట్ వాంట్ టు డూ ఇట్, వాళ్ళు చేయకూడదని కాదు, కానీ ఆ ప్రాబ్లం మూలంగా వాళ్ళు చేయలేరు. చురుకుదనానికి ఏడిహెచ్డికి ఉన్న డిఫరెన్స్ ఏదైనా ఉంటే మీరు చెప్పగలరా క్లియర్గా? చెప్పగలుగుతాను. ఏం చేస్తారు వాళ్ళు, ఫాస్ట్ 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 ఫాస్ట్గా పెట్టాడంటే ట్రై. ఈ అబ్బాయికి ఏడిహెచ్డి సిమ్టమ్ ఉండొచ్చు యాజ్ ఎ డాక్టర్ మీరు గమనిస్తారు. స్కూల్లో ఏమవుతుందంటే ఆ పిల్లలు ఒక చోట ఏడిహెచ్డి ఇట్స్ లైక్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. సో ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఏడిహెచ్డి, ఆటిజంతో పాటు మనం ఏడిహెచ్డి కూడా ఈ మధ్య కాలంలో వింటున్నాం. అయితే నేను దీని గురించి కొంత స్టడీ చేసినప్పుడు, లేదా నేను ఇంతకు ముందు విన్నప్పటి నుంచి నేను చూస్తే ఎక్కడో చదివాను వాస్తవంగా. మోనాలిసా పెయింట్ చేసిన లియోనార్డో డావిన్సీ కానివ్వండి, ప్రిన్స్ చార్ల్స్ కానివ్వండి, ఐన్స్టైన్ కానివ్వండి, ఈవెన్ బిల్ గేట్స్ కూడా ఒకప్పుడు చిన్నప్పుడు ఏడిహెచ్డి ఉండేది, దానికి ట్రీట్మెంట్ చేశారు. నాకు దాని యొక్క వాస్తవాలు అయితే తెలీదు. అలాంటి వాళ్ళు ఒక మేధావులుగా ఉన్న వాళ్ళు కూడా దాని ద్వారా వెళ్ళారు అని విన్నాము. కొంచెం ఏడిహెచ్డిని క్లియర్గా అర్థమయ్యేలాగా మీరు డిఫైన్ చేయండి. చాలా మంది ఆటిజంకి ఏడిహెచ్డికి ఫస్ట్ థింగ్ కన్ఫ్యూజ్ బాగా అవుతారండి. నేను కూడా ఒక్కడండి దాంట్లో, నాకు అంత క్లియర్గా అర్థం కాలేదు. ఆటిజం సింపుల్గా చెప్పాలంటే సోషల్ కనెక్ట్, అంటే జనాలతో కనెక్షన్ అన్నది తక్కువ ఉండడం, లేకపోతే అస్సలు లేకపోవడం అంటూ ఉంటుంది. అదే ఏడిహెచ్డి పిల్లల్లో ఆ సోషల్ కనెక్ట్ అన్నది ఉంటుంది, కానీ సింపుల్ బై డెఫినేషన్ అటెన్షన్ డెఫిసిట్, అంటే దేని మీద ధ్యాస పెట్టలేకపోతారు. వాళ్ళు మనం చెప్పినవి వింటారు, చేస్తారు. ప్లస్ అదే కాకుండా హైపర్ యాక్టివిటీ, ఆ ధ్యాస పెట్టలేకపోవడానికి కారణం ఏంటి? బోల్డన్ ఉండొచ్చు. అందులో ఒకటి హైపర్ యాక్టివిటీ. అంటే వాళ్ళలో ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఒక దగ్గర కూర్చుని ఒక పని చేయడం అన్నది వాళ్ళకి కష్టం అవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ దే డోంట్ వాంట్ టు డూ ఇట్, వాళ్ళు చేయకూడదని కాదు, కానీ ఆ ప్రాబ్లం మూలంగా వాళ్ళు చేయలేరు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని స్ట్రీమ్ లైన్ కనుక చేస్తే, ఇప్పుడు మీరు అందరు చూడండి, వీళ్ళందరూ వాళ్ళ అటెన్షన్స్ అన్ని, వాళ్ళ ఎనర్జీస్ అన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేయించి ప్రాపర్ ఇంటర్వెన్షన్ తీసుకోవడం మూలంగానే దే హ్యావ్ కమ్ అప్ సో ఫార్. సో ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. అటెన్షన్ డెఫిషియన్సీ అంటే ఎక్కువసేపు ఒక అటెన్షన్ ఒక ఆర్డర్లో ఉండి ఒక పద్ధతిలో ఉండలేకపోవడం, ఒక దాని మీద పెట్టలేకపోవడం. ఇప్పుడు నేను ఈ బుక్ చదవాలనుకోండి, 5 నిమిషాలు 2 నిమిషాలు అది పట్టుకుని ఆ లైన్ అక్కడి నుంచి అక్కడి వరకు, కానీ వాళ్ళలో అది అక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల చేయలేము. అంతెందుకండి, మనలోనే ఈ మధ్యన ఏడిహెచ్డి ఫీచర్స్ మొదలవుతున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మనలో ఎంతమంది ఫోన్ తీసుకొని ఒక 5 నిమిషాల వీడియో కానీ, 10 నిమిషాల వీడియో కానీ, 20 నిమిషాల వీడియో కానీ చూడగలుగుతున్నాం? చూడలేకపోతున్నాం. మనం ఆ 30 సెకండ్స్ వీడియో స్క్రాల్ చేసుకుంటూ పోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ సో మచ్ అటెన్షన్. మనం ఆ అటెన్షన్ ఇవ్వలేకపోతున్నాం. సీరియస్లీ. అయితే నాకు ఇంకా స్టిల్ ఆ కన్ఫ్యూజన్ ఉంది సాయి. ఎందుకంటే ఒక పక్కనేమో హైపర్ యాక్టివిటీ అంటున్నాం, ఒక పక్కనేమో అటెన్షన్ డెఫిషియన్సీ. అంటే ఇవి రెండు వేరు వేరు లక్షణాలా, లేదా రెండు కలిపి ఒక్కటే పిల్లల్లో ఉండే అవకాశం ఉందా? ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏడిడి ఓన్లీ, అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ ఓన్లీ. ఒకటి ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిషియన్స్ అలాంగ్ విత్ హైపర్ యాక్టివిటీ. పాపం పేరెంట్స్కి ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్. దట్స్ వాట్ ఐ సే, దట్స్ అ మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ ఫర్ ద పేరెంట్స్ హూ హ్యాస్ ADHD. ఓకే, ఇది వేరీడ్ లెవెల్స్లో కూడా ఉంటుందండి. ఇట్ డజంట్ మీన్ దట్ ADHD ఉందంటే అందరూ కూర్చోరు, అది వేరీడ్ లెవెల్లో ఉంటుంది. ప్రాపర్ సైకాలజిస్ట్ ద్వారా ఇవాల్యుయేషన్ చేయించుకొని మన చైల్డ్ లెవెల్ అన్నది తెలుస్తుంది. సో రీహాబిలిటేషన్ ఫీల్డ్లో ఆ సైకాలజిస్ట్, ఆ స్పీచ్ థెరపిస్ట్, ఒక ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఒక బిహేవియర్ థెరపిస్ట్, ఒక స్పెషల్ ఎడ్యుకేటర్, ఫిజియోథెరపిస్ట్, టీచర్, వీళ్ళంతా కలిపి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఏ ఒక్కరూ కూడా అన్ని పనులు చేయలేరు. చాలా చోట్ల అవుతుంది అన్ఫార్చునేట్లీ. హైదరాబాద్లో ఒకటే థెరపిస్ట్, నేను ఆ థెరపీ కూడా తీసుకుంటాను, నేను ఆ థెరపీ కూడా తీసుకుంటాను, అది కరెక్ట్ కాదండి. ఓకే, సో వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్ ఇన్ రీహాబిలిటేషన్. ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు, మీకు పిల్లలు చిన్నతనంలో చురుగ్గా ఉండడం అనేది చాలా కామన్, అంటే యాక్టివ్గా ఉండడం అనేది చాలా కామన్. అది
థ్యాంక్స్ టు మిలీనియల్ కిడ్స్ కానీ ఇప్పుడు వచ్చే జెన్జీ ఎవరన్నా కూడా యాక్టివ్గా ఉంటారు. చురుకుదనానికి ADHDకి ఉన్న డిఫరెన్స్ ఏదైనా ఉంటే మీరు చెప్పగలరా క్లియర్గా? చెప్పగలుగుతాను. వెరీ సింపుల్. మీరు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పిల్లలు తీసుకోండి. మీరు ఒక యానిమల్ ట్రైస్ వస్తాయి ఈ మధ్యన అందరు పిల్లలు నేర్పించడానికి, వేర్ యూ పుట్ దట్ 2 years కిడ్ వుడ్ లవ్ టు డూ ఇట్. మంచిగా వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. అది హైపర్ యాక్టివ్ కిడ్ ఆఫ్ 2 years విల్ నాట్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫాస్ట్గా పెట్టడానికి ట్రై, వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళకి తెలుసు అది అందులో పెడితే ఫిక్స్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్మెంట్. కానీ బికాస్ ఆఫ్ దట్ హైపర్ యాక్టివిటీ వాళ్ళు అందులో అడ్జస్ట్ చేయలేకపోతారు. అండ్ వాళ్ళకి అది తొందరగా చేసేయాలి. ఆ సటిల్ డిఫరెన్సెస్ అన్నవి మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది ఒకటి. సెకండ్ థింగ్, ఏ యాక్టివిటీ ఇచ్చినా పిల్లల లెవెల్ యాక్టివిటీ, ఆ నార్మల్ కిడ్ అండ్ కిడ్ విత్ ADHD లేని పిల్లోడు అండ్ ADHD ఉన్న పిల్లోడు, ఏ యాక్టివిటీ అయితే ADHD ఉన్న పిల్లోడు దాన్ని ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాడు, అదే ఆ 2-year-old కిడ్ విల్ డూ ఇట్ మచ్ మోర్ ఇన్ అ బెటర్ వే చేయడానికి. ఓకే, కామ్గా ఉండి ఆ పనిని కంప్లీట్ చేయడానికి ట్రై చేసే పిల్లోడు. ఓకే, ఇప్పుడు మీరే కనుక ఒక కిడ్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఎవరింటికైనా వెళ్ళారు, ఒక బాబుని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ బర్త్డే పార్టీకో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక 2-3 పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అబ్బాయికి ADHD సిమ్టమ్ ఉండొచ్చు అని మీకు ప్రిలిమినరీగా అనిపించడానికి, అంటే బిఫోర్ యూ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి క్వశ్చన్స్ అడగకముందు సాధారణంగా ఏ సిమ్టమ్స్ యాజ్ అ డాక్టర్ యాజ్ వెల్ యాజ్ అ పేరెంట్ మీరు గమనిస్తారు? నేను మీకు బర్త్డే ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఓకే, మీరు అడిగారు కదా, ఇప్పుడు బర్త్డే అవుతుంది, పిల్లలు ఏం చేస్తారు, నార్మలీ ఆడతారు. కేక్ కటింగ్ అప్పుడు ఏం చేస్తారు పిల్లలు? అల్లరి చేస్తారు. అందరి పిల్లలు ఆ కేక్ చుట్టూరు గుమ్ముగూడతారు. ఎప్పుడు కట్ అవుతుందా అని చూస్తారు. 2.5-3 సంవత్సరాలు నార్మలీ దే ఆర్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, దాని చుట్టూరు గుమ్ముగూడతారు, కేక్ చుట్టూరు ఎప్పుడు కట్ అవుతుందా, ఎప్పుడు క్యాండిల్. ఒకవేళ హైపర్ యాక్టివిటీ ఉందనుకోండి, ఆ పిల్లోడు అక్కడ తిరగడం, దాన్ని ముట్టుకోవడం, అది కొట్టడం. వాళ్ళ మదర్ మీరు నోటీస్ చేయండి, వాళ్ళని అడగకముందు మదర్ ఎప్పుడు పట్టుకొని ఉండడమో, లేకపోతే మదర్ ఎప్పుడు ఆ బేబీని కంట్రోల్ చేయడమో, ఫాదర్ ఎప్పుడు ఆ బేబీని కంట్రోల్ చేయడమో అవుతూ ఉంటుంది. ఓకే, ఇదే ఒక టీచర్గా ఎలా అబ్జర్వ్ చేస్తారండి? ఎవరైనా ఒక టీచర్కి ఈ వీళ్ళు యాక్టివ్ లేదా హైపర్ యాక్టివ్ అని డిఫైన్ ఎలా చేస్తారు? అదే సినారియోని మనం స్కూల్కి తీసుకెళ్దాం. స్కూల్లో ఏమవుతుందంటే, ఆ పిల్లలు ఒక చోట, ఈచ్ క్లాస్ 1/2 hour ఉంటుంది, ఆ పిల్లలు అక్కడ కూర్చోలేకపోవడం, ఒక చోట పక్కనున్న పిల్లల్ని రెగ్యులర్గా డిస్టర్బ్ చేయడం, లేకపోతే ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి ఆ క్లాస్ని డిస్టర్బ్ చేయడం, వాష్రూమ్కి అనడమో, లేకపోతే పక్క పిల్లల్ని చదువుకోనివ్వకపోవడమో, లేకపోతే వాళ్ళ బుక్ లేకపోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, ఒకవేళ చిన్నప్పుడు ఈ ADHD ఉన్న సంగతి మనం గుర్తించలేక అలా వదిలేసినట్టయితే అది పెద్ద అయ్యాక ఏమైనా సమస్యలు ఉంటాయండి, లేదా కాలక్రమేణా వాళ్ళు నార్మల్గానే అయిపోతూ ఉంటారంటారా? మనం పేరు బట్టే అండి, అది డిసార్డర్, అవునా? కాలక్రమేణా గుర్తించలేకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో సోషల్ ఇంటరాక్షన్స్లో వేరే వాళ్ళ కలవడం మెలవడంలో చాలా కష్టం అవుతుంది. ఈ మధ్యన నోటీస్ చేస్తే మీరు ఇమోషనల్లీ బాగా తొందరగా ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు, జెన్జీ వాళ్ళు చాలా తొందరగా డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళలో ఏది ఉన్నా చాలా ఇమోషనల్గా, సో ఆ ఇమోషనల్ గ్రోత్ అన్నది ఫర్ షూర్ వస్తుంది. సో ఆ టైంలో నలుగురు వేరే పిల్లలు యాక్సెప్ట్ చేయకపోయేసరికి వాళ్ళలో ఆ ప్రాబ్లమ్స్ కూడా, ఆ ల్యాక్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, లెట్స్ సే ఇప్పుడు మనం ఎలా గుర్తించాలి అనేది మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే గుర్తించిన వెంటనే వాళ్ళు కన్సల్ట్ కావాల్సింది ఎవరినండి? ఏ డాక్టర్ని? ఇప్పుడు మామూలుగా ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ చెప్పగలుగుతారో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఉంది, ఇప్పుడు లెట్స్ సే ఈ ఇంటర్వ్యూ చూసి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ప్రాబ్లమ్ ఒకవేళ ఆటిజం వస్తే ADHD గురించి 2 ఏళ్ళ గురించి ఆటిజం ట్రీట్మెంట్ ఈజ్ మెయిన్లీ ద ఇంటర్వెన్షన్ అన్నది మెయిన్లీ, థెరపీ అన్నది మెయిన్లీ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, మన స్పీచ్ థెరపిస్ట్ అండ్ సైకాలజిస్ట్ లేదా బిహేవియరల్ థెరపిస్ట్ చేస్తారండి. వీళ్ళందరూ కలిసే చేస్తారు. సో ఎనీవన్ యూ మీట్ మీకు ప్రాపర్ ఛానల్ అన్నది వాళ్ళు అందజేయగలుగుతారు. ఫస్ట్ మీ పీడియాట్రిషియన్, రెగ్యులర్గా వెళ్ళే పీడియాట్రిషియనే ఐడెంటిఫై చేస్తారు కాబట్టి మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ మధ్యన కొత్తగా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని వస్తున్నారు, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయగలుగుతారు. బట్ వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ డైరెక్షన్కి లీడ్ చేయగలగాలి.
థెరపిస్ట్ దగ్గరికి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ అండ్ బిహేవియర్ థెరపీ అన్నది 3 అవసరం. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ బాగానే ఉంది అంటే ఆక్యుపేషనల్ థెరపీ అండ్ బిహేవియర్ థెరపీ అన్నది అవసరం వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ కెన్ బి ఎనీ ఆఫ్ దీస్ పీపుల్. యువర్ స్కూల్ టీచర్ who can direct you to the physiotherapist or a psychologist or a speech therapist, మీ పీడియాట్రిషియన్ ఈ రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ దగ్గరికి డైరెక్ట్ చేయడానికి, డైరెక్ట్గా మీరు స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా దే విల్ బీ ఏబుల్ టు హెల్ప్. ఎందుకంటే నార్మలీ ADHD అండ్ ఆటిజం ఉన్న పిల్లలకి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ADHD, బికాస్ ఆఫ్ ఆటిజం స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ కాదు. సో నేను స్పీచ్ థెరపిస్ట్ని. సో నేను ఐడెంటిఫై ఎలా చేస్తాను, నా దగ్గరికి ఏ కంప్లైంట్తో వస్తారు, మాట్లాడట్లేదు అన్న కంప్లైంట్తో వస్తారు. ఎందుకు మాట్లాడట్లేదు అని మేము వెన్ వీ స్టార్ట్ క్వశ్చనింగ్ అండ్ వెన్ వీ స్టార్ట్ రీజనింగ్, ఇట్ ఈస్ ఆటిజం ఆర్ ADHD ఆర్ అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో ఈ మధ్యన మేజర్గా పోస్ట్ కోవిడ్ ఆటిజం అండ్ ADHD అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఓకే.